పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి. నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. లలిత అడ్వాన్స్ ప్లాన్. సరే, ఆ ప్రజలు ఏమనుకుంటున్నారు పక్కన పెడితే, సో ఎలక్షన్ టైంలో ఎన్ని పైసలు వచ్చినాయి శిరీషకి? నిజం చెప్పాలంటే నిజమే చెప్తాను. నేను ఇప్పుడు వరకు నేను హైలైట్ అయింది కూడా నిజాలు చెప్పే, అబద్ధాలు చెప్పలేదు. ఇది అని అబద్ధాలు చెప్పి నేను హైలైట్ అవ్వలేదు. నిజాలు చెప్పినందుకే నేను ఇంత హైలైట్ అయినా. మెయిన్ నాకు 20 lakhs దగ్గర వచ్చినాయి. 20 lakhs. ఓకే, 20 lakhs వచ్చినాయి. దగ్గర మొత్తం కలిపి 20 lakhs క్యాష్ నాకు అకౌంట్లో పడ్డ అమౌంట్ అన్నిటికీ కలిపి 20 lakhs దగ్గర వచ్చినాయి. సో విత్ ప్రూఫ్స్ కూడా కావాలంటే ఎవరన్నా ఎంక్వైరీ చేసుకోండి, నో ప్రాబ్లం. సో మొత్తానికి నీకు వచ్చిన పైసలు అయితే చెప్పేసిన 20 lakhs, నియర్ బై 20 lakhs వచ్చినాయి అంతే. సో ఇది పక్కన పెడితే ఎలక్షన్ టైం మీకు గుర్తుందో లేదో, మేబీ నువ్వు తిరుగుతున్న సమయంలో కూడా చాలా మంది నిన్ను కలవడానికి కొన్ని డబ్బులు తీసుకొని 30,000 కానీ 40,000, 10,000, 1,000 రూపాయలైనా సరే తీసుకొని చాలా రాష్ట్రాల నుంచి కూడా నీ దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా నువ్వు టైం ఇవ్వలే అని చెప్పి, సో నువ్వు కలవలే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే టైం ఇవ్వలేదు అంటే నైట్ 10 నుంచి 12 వరకు టైం ఇచ్చినన్న. వాళ్ళకు కొంచెం స్పెషల్ టైం ఇవ్వడానికి అని చెప్పేసి పక్కన ఒకటి పాపం అన్న వాళ్ళు కూడా ఫ్రీగా ఇచ్చిండ్రు మాకు ఒకటి రూమ్ లాంటిది. అది మీకు ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఉండండి అంటే నేను టైం ఇచ్చి నైట్ కలిసిరు. వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. కానీ ఇంకా 100 మంది నేను కలుస్తూ ఏ విలేజ్లో అంటే ఆ విలేజ్ పైనకెళ్ళి చేతి ఊపుతూ వచ్చినందుకు ప్రతిసారి ఇక్కడికి ఎంతో వాళ్ళ విలువైన టైం కేటాయించి నా దగ్గరకు వచ్చినందుకు ధన్యవాదాలు. నేను మీకు టైం ఇవ్వలేకపోతున్నా, నన్ను క్షమించండి అని ప్రతిసారి నేను మాట్లాడిన ప్రతి స్పీచ్లో ఇది చెప్పిన నేను. ఎందుకంటే ఆడ ఉన్న సిచ్యువేషన్ అట్లుంది. మరి కొన్ని వేల మంది వచ్చారు. ప్రతి ఒక్కరిని నేను అంటే డైరెక్ట్ పోయి కలవకపోయినా మైక్లో మాట్లాడడం, దూరంకి వెళ్ళి చేతులెత్తి మొక్కడం, ప్రతి ఒక్కరికి నేను టైం సరే అందరికీ ఇవ్వలేకపోయినా కొంతమందికి ఇవ్వలేకపోయినా నాకు కూడా గుర్తుకొచ్చినప్పుడు బాధ అనిపిస్తుంది. కానీ ఆడ ఉన్న సిచ్యువేషన్ అలాంటిది. సో నాకు నేనే టైం ఇచ్చుకోలేనంత సిచ్యువేషన్ ఆడ ఉన్నది. ఆ తర్వాత కూడా ముఖ్యంగా శిరీష దగ్గర ఫుల్ పైసలు ఉన్నాయి, అవన్నీ పక్కన పెడితే బౌన్సర్లను వేసుకుని మొత్తం ఊరంతా షో చేస్తుంది తను అని చెప్పి కూడా. బౌన్సర్లు అవసరమా అంటే తను ప్రజల కోసం పోరాటం చేస్తా అన్న వ్యక్తికి మరి బౌన్సర్లు ఎందుకు అని చెప్పి కూడా నెగిటివ్ స్ప్రెడ్ అయ్యారు. బౌన్సర్లు ఎందుకు అని అంటే యాక్చువల్లీ నేను ఒక విలేజ్కి వెళ్ళిన, నేను ఉండేదే ఇంతున్నా బక్కగా, ఈ చేయి పట్టుకొని ఇక్కడ గుంజుకోపోతాడు, ఈ చేయి పట్టుకొని ఇక్కడ గుంజుకోపోతాడు. నేను ఎక్కడ పోవాలి చెప్పు? ఒక రోజు అయితే ఏడ్చిన ఒక ఊర్లో, నాకేం అర్థం అయితలేదు. మంది ఇట్లా ఎగబడిపోతురు మీనా. ఒక అమ్మాయిని నాకంటూ మా మమ్మీ ఇంటికాడ చూసుకోవాలి, మా తమ్ముళ్ళు సరుకులు కానీ అక్కడ వచ్చిన వాళ్ళకు ఫుడ్ అన్ని చూసుకోవాలి. నేను ఒక్కదాన్ని, మా వెనకాల మా అత్తమ్మ, మేమిద్దరం. మిగతా చాలా మంది ఉన్నారు. కానీ నాకు ప్రొటెక్ట్ చేయడానికి మా అత్తమ్మ ఒకటి, ఆమె కూడా జనాలను పట్టలేకపోతుంది. మీన పడుతున్నారు చేతులు, అంటే వాళ్ళు కూడా అభిమానం మీదనే ఒక ఫోటో దిగాలని అక్కడ గుంజుతారు ఇక్కడ గుంజుతారు. సో చాలా ఇబ్బంది అయిందన్న అక్కడ సిచ్యువేషను. సో నా పక్కన ఉన్నటువంటి ఒక అన్న, అరే చెల్లె మనం కంట్రోల్ చేయలేం, ఖచ్చితంగా బౌన్సర్స్ కావాలి, నేను తీసుకొస్తా అని 2 బౌన్సర్స్ని ఒక అన్న పెట్టిండు. ఆ అన్ననే వెళ్ళండి చెల్లెకు ప్రొటెక్షన్ ఇవ్వండి, వాళ్ళకు ఒక్కొక్కరిని కలిపేయండి. మంది గుమ్మి కొడుతురు, తొక్కిసలాట జరుగుతుంది. సడన్ గా ఎవరికన్నా ఏమన్నా అయితే బరలక ప్రచారానికి వచ్చి ఇట్లా అయింది, నాకు కూడా చెడ్డ పేరు వస్తుంది. బౌన్సర్స్ ఉంటే టైంకి అంటే చూసుకోవడం వల్ల అది ఏదో విధంగా ఉంటుంది. కాబట్టి 2 బౌన్సర్స్ను నాకు ఒక అన్న పంపించిండు, ఇంకొక అన్న 2 బౌన్సర్స్ ఆయన డబ్బులు పెట్టుకొని నాకు తీసుకొచ్చిండు. అంటే శిరీషకి ఎలక్షన్ టైంలో క్లారిటీగా లేదు, తను ఏదో షో చేద్దాం, తను ఏదో ఫేమస్ చేద్దాం అని చెప్పి కూడా. సో తనకే క్లారిటీ లేదు, ఏ విలేజ్ పోతున్నా నెక్స్ట్ ఏం చేస్తున్నా తనకే క్లారిటీ లేదు. అంటే నాకు ఫుల్ క్లారిటీ ఉంది. క్లారిటీ లేనిది నేను నామినేషన్ వేయను కదన్న, ఫుల్ క్లారిటీ ఉంది. కానీ ఎట్లా అంటే అక్కడికి కొంతమంది అక్కే చేస్తే మేము ఆమెకు సపోర్ట్ చేస్తామని వచ్చిన వాళ్ళు, కొంతమంది వాళ్ళు చెప్పిందే వినాలి. 5-10 మంది 10 ఏళ్ళు ఉన్నాయి, 10 మంది నేను చెప్పింది వినాలి, నువ్వు చెప్పింది వినాలి. ఎవరు చెప్పింది వినాలి, నేను చెప్పింది చేస్తలేను, నేను చెప్పింది చేస్తే వాళ్ళు వింటలేరు, గొడవ పడుతున్నారు, అలిగిపోతున్నారు. మేము చెప్పింది వింటలేము, మేము పెద్ద మనుషులం అంటారు. ఇంకా నా మీదనే తిడుతున్నారు, మళ్ళీ పోయి బ్యాడ్ గా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు చెప్పింది వినకపోతే ఒక రకంగా బుర్ర అయితే పుచ్చి పట్టిపోయింది నాకు. నేను ఒక మ్యాప్ గీసుకుంటానా, మేము పర్మిషన్ తీసుకునేది మనకు పర్మిషన్ తీసుకోవాలి ఏ విలేజ్ లో ప్రచారం చేయాలి అనేది. ఆ విలేజ్ కి పర్మిషన్ తీసుకుంటా, ఆ విలేజ్లు కాదు వేరే విలేజ్లు రమ్మంటారు. మనం ఏ విలేజ్ లో పర్మిషన్ అదే విలేజ్ పోవాలి, వేరే విలేజ్ పోతే నాకు ఎఫెక్ట్ అవుతుంది. అది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. నన్ను అట్లా కూడా కొంచెం అంటే చాలా మంది 100% 100కి 99% ఒక 1% కావాలని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు నన్ను.
కావాలని మేము చెప్పిందే వినాలి అన్నట్టు కూడా కొంచెం చేసిన వాళ్ళు ఉన్నారు, నాతో తిరిగిన వాళ్ళు. సో బర్రెలకు హైప్ చేసుకోవడానికి కూడా ఒక చిన్న డ్రామా ఆడింది, తమ్మునిపై దాడి జరిగిందని చెప్పి కూడా కావాలని తనే సృష్టించిందని చెప్పి కూడా కొన్ని వార్తలు చూస్తాం. అవును, దాడి జరిగింది నేనే సృష్టించుకున్నా అయితే అబ్బాయి మీద కేసు పెట్టాను కదా, కేసు వద్దు అని చెప్తా. ఇప్పుడు నన్ను కొట్టడానికి నేను పెట్టుకున్నాను అనుకో, సరే ఆడ పాపని ఆడిపోతలే కొట్టినోడు అంట నేను, కానీ నేను కేసు ఎందుకు పెడతా? ఇప్పుడు కేసు పెట్టినంటే వాడు అంటాడు కదా ఏదో ఒకటి. నడుస్తుందా కేసు ఇంకా? ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు మేము కావాలని కొట్టించుకుంటే ఎప్పుడో ఒకటి బయటపడుతుంది కదా, నిజాన్ని ఎన్ని రోజులు దాచిపెట్టుకోలేము కదా మనం, నిజం నిప్పులు అంటే ఎప్పటికైనా బయటకు వస్తుంది. సో నాకు అప్పుడు కూడా ఒక అక్క అడిగింది క్వశ్చన్, ఏమో అంటారంట కదా మనుషులను పెట్టి కొట్టించుకుంటే అయిపోతారని ఏదో సంథింగ్ ఏదో చెప్పింది దానికి పేరు, అట్లా వేయించుకున్నావా అని అంటే కూడా అప్పుడు ఆమె చెప్పే వరకు కూడా నాకు తెలియదు, ఇట్లా మనుషులు పెట్టి కొట్టించుకుని హైలైట్ అవుతారని కూడా నాకు తెలియదు. అంటే ఇంకా ఓట్లు ఎక్కువ పడతాయేమో అని చెప్పి చిన్న ట్రిక్ ప్లే చేసింది బర్రెలకి అని చెప్పి అది ఉంటదని కూడా నాకు తెలియదు. ఒక అక్క వచ్చింది ఆమె ఇంటర్వ్యూలోనే, ఆమె చెప్పింది ఇట్లా చేసినావా అంటే నాకు అర్థం కాలే. ఆమె చెప్పింది అక్క ఏంటిది అక్క అంటే ఇట్లా చేస్తున్నారు కదా అమ్మ, కత్తులతో ఒడిపించుకున్నాడు అది చేస్తుడు, ఇట్లా నరికించుకున్నాడు చేస్తుండు అంటే ఏమో అక్క నాకు తెలియదు మరి అట్లా ఉంటుందని కూడా. దెబ్బలు తిని మరి గెలిచే అంత అయితే లేదు, పుట్టుకున్న కాలు చేరుగుతే ఏం చేస్తాం, ఏం చేస్తాం, డబ్బులు కాలో చేయి ఇరిగే లైఫ్ లాంగ్ ఆ పాటు పని చేయకుండా పోతుంది. ఒకటి ఇరిగిందంటే అది అతుకు అనేది ఉంటది, ఏం చేస్తాను చెప్పు. ఎమోషనల్ కంటెంట్ ఎక్కువ వర్కౌట్ చేస్తుంది బర్రెలక్క అంటే నేను ఎమోషనల్ కంటెంట్ క్రియేట్ చేయాలని కాదు, నాకు చిన్నదానికి బాధ అనేది అనిపిస్తుంది అనమాట, దాచుకోలేను ఇట్లా నేను మనసులో. అది ఆటోమేటిక్గా ఏడుపు వచ్చిందా ఏడ్చేస్తా, నవ్వు వచ్చిందా నవ్వుతా, కోపం వచ్చిందా వెంటనే చూయించేస్తా, దాన్ని మనసులో పెట్టుకొని కుల్లి అనేది ఉండదు. నేను మనస్తత్వం అనేది చాలా చిన్నదాన్ని, సెన్సిటివ్. ఒకరు తిట్టిరంటే వాడి పాపన వాడబోతు, వాడు ఎందుకు అన్నాడు నన్ను ఇదే తిరుగుతుంటది మైండ్ లో. అది భరించలేక నేను వీడియోల రూపంలో చెప్పుకొని ఏడుస్తుంటా. సో అట్లా అవుతుంది. సో ఇంకోటి ఇన్స్టాగ్రామ్ కొలాబరేషన్స్ విషయంలో కూడా అలాగే ఏదైనా ఇన్స్టాలో స్టోరీ పెట్టాలన్నా కూడా ఇంత డిమాండ్ చేస్తుంది అమౌంట్కి వస్తామని చెప్పి కూడా వాడతారు వింటున్నాం మనం. అయితే ఇన్స్టాలో స్టోరీ అంటే ఏమైంది తెలుసా అన్న, ఇంతకు ముందు నేను అమౌంట్ తీసుకునేదాన్ని 100-200 తీసుకునే అంతే, మినిమం 2-3 అంటారు కదా. ఇంకా అంటే నేను ప్రమోషన్ వీడియోస్ చేస్తే నేను హైయెస్ట్ అమౌంట్ తీసుకునేదంటే 2500, అంతకంటే హైయెస్ట్ నేను తీసుకోలేదు. సో అయితే ఏమైతుందంటే ప్రమోషన్స్ నేను అప్పుడు చేసింది, కొన్ని ప్రమోషన్స్ చేసిన నా మనసుకు చేయాలని లేకుండా నేను చేసిన, నా సిచ్యువేషన్ అట్లున్నది, హాస్టల్ ఫీజు నేను కట్టుకోవాలి, నా చదువుకు నేను ఇంటిపైన ఆధారపడొద్దు అన్న ఒక ఆలోచనతోన ప్రమోషన్ వీడియోస్ చేసి దాని నుంచి వచ్చిన డబ్బులతో నన్ను నేను పోషించుకొని మా అమ్మకు కొంచెం ఇచ్చేదాన్ని. సో నేను ఒక్కదాన్ని చేస్తలేను, ఇన్స్టాలో కొన్ని కోట్ల మంది ప్రమోషన్స్ చేస్తున్నారు. సో ప్రమోషన్స్ అమౌంట్ ఇష్టం వచ్చినట్టు కూడా నేను తీసుకోలే. చాలా మంది ఎట్లా చేస్తారంటే ఒక డ్రెస్ పంపిస్తారు, ఒక శారీ పంపిస్తారు, అక్క నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన నాకు హెల్ప్ చేయవా, లైఫ్ లాంగ్ గుర్తుకుంటా, చాలే నేను కూడా ఆ స్థాయి నుంచి వచ్చిందని. శారీ 200 పంపించిన ఓకే అక్క చాలు, 200కు నేను 400 పెట్టి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకొని చేస్తా వీడియో. ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి క్లిక్ అయిందనుకో, అరే అక్క వల్ల క్లిక్ అయిందని ఒక్క చాలు, అంత హ్యాపీనెస్. ఏం చేసుకుంటారు మీరు ఎవరినైనా అడిగి. నేను ప్రమోషన్ వీడియో చేస్తే ఇప్పటికి నేను చేసే వీడియోలు కూడా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన అక్క నాకు నీ సపోర్ట్ కావాలంటే చేసిన వీడియోస్ ఉన్నాయి నేను.